హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా చీకట్లో మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 45 మూవీ అండ్ తెరే ఇష్క్ మే మూవీ రివ్యూస్ కూడా ఇచ్చాను, వీలైతే చెక్ చేయండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా శోభిత గారు నటించారు. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో అయితే చూడలేము, అడల్ట్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి ఫ్రెండ్స్. మూవీలో క్యారెక్టర్స్ ని సరిగా రాసుకోలేదు అండ్ సీరియల్ కిల్లర్ అంటారు కానీ ఆ కిల్లర్ ఇంపాక్ట్ అయితే ఉండదు. క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా అంతగా నాకైతే ఏమనిపించలేదు, అసలు ఇంపాక్ట్ అయితే లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సంధ్య క్రైమ్ రిపోర్టర్ గా వర్క్ చేస్తుంది. తర్వాత తను జాబ్ వదిలేసి పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. తన పెళ్లి చూపులకు వెళుతుంది. అక్కడ ఒక 2 murders జరుగుతాయి. ఆ హత్యలు ఎలా జరిగాయని డీటెయిల్ గా పాడ్కాస్ట్ లో చెప్తుంది. తర్వాత సంధ్య పోలీసులతో పాటు ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంట్రెస్టింగ్ గా లేదు. మూవీ స్లోగా ఉంది, స్లో స్క్రీన్ ప్లే అండ్ బోరింగ్ రైటింగ్. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత ఓకేగా ఉన్నా చాలా స్లో అండ్ బోరింగ్ గా అనిపించింది. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.